కొలికపూడి శ్రీనివాసరావు, నీకే చెప్తున్నాను, దమ్ము ఉన్నదా? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా మా తిరువూరు నియోజకవర్గానికి? అసలు ఏమిటి నువ్వు? మా తిరువూరు నియోజకవర్గ ప్రజలంతా కూడా అనుకుంటున్నారు, ఏంటి మాకు ఈ దరిద్రం? వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? కార్యకర్తలను గౌరవించడు, ఓట్లు వేసిన వాళ్ళని గౌరవించడు, దుర్భాషలాడతాడు, ఇంటికి వస్తే నీకేమన్నా నప్పున్నాను రా అంటాడు, నా కొడక నీకేమన్నా నప్పున్నాను రా అంటాడు. ఏంటి కర్మ అనేసి ఈరోజు తిరువూరు నియోజకవర్గ ప్రజలందరూ అనుకుంటున్నారు. తెలుస్తుందా నీకు కొలికపూడి? అసలు ఎంత కొలికపూడి అంటేనే ఒక అబద్ధాల పుట్ట. అబద్ధాలని పదే చెప్పే వ్యక్తి. ప్రత్యక్షంగా నేను చూశాను. కులాల మధ్య ఎలాంటి విద్వేషాలు పెడతాడు. ఒకరోజు మాలా మాదికలకు పెట్టాడు, ఇంకో రోజు కమ్మ గౌడాస్కి పెట్టాడు. కొలికపూడి ఏం చేస్తాడంటే అబద్ధాలని ఒక కట్టు కథల అందంగా అల్లిస్తాడు. అందించిన క్రమంలో నిన్న కూడా నేను నా హాస్పిటల్ సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడుకునే విషయాల్లో చిన్ని గారి పేరు ప్రస్తావన వచ్చింది, లోకేష్ బాబు గారి పేరు ప్రస్తావన వచ్చింది. నువ్వేం చేసావు? చిన్ని గారికి డబ్బులు ఇచ్చాను, చిన్ని గారు డబ్బులు డిమాండ్ చేశాడు, లోకేష్ బాబు గారు డబ్బులు డిమాండ్ చేశాడు. అసలు ఏమన్నా బుద్ధి ఉందిరా నీకు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మన యువ నాయకుడు, మన భవిష్యత్ నాయకుడు, ఆయన గురించా నువ్వు నోరు బారేసుకునేది? నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? అసలు నీకు లోకేష్ బాబు గారి పేరు చెప్పే స్థాయి ఉన్నదా? ముందు అది నువ్వు తెలుసుకో. మన పార్టీ తెలుగుదేశం పార్టీ 3.5 సంవత్సరాలుగా ఒక తల్లిలా భావించి దాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ వచ్చాను. ఈరోజు అలాంటి తల్లి లాంటి పార్టీ మీద, ఆ పార్టీ నడిపించే నాయకుడి మీద, మన భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు గారి మీద నువ్వు దుర్భాషలాడుతూ అవాస్తవాలు, నీ స్వార్థ రాజకీయం కోసం అవాస్తవాలు పలికితే వాటిని ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు.